థియేటర్ల బంద్ నిర్ణయంలో జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ సిటీ ఎగ్జిబిటర్ అనుశ్రీ సత్యనారాయణ ప్రమేయం పాత్ర లేదని తూర్పుగోదావరి జిల్లా సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోళ్ల అచ్యుతారామారావు చెప్పారు. జేఎన్ రోడ్లోని సితారా సమావేశం హాల్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తక్కువ అద్దెతో థియేటర్లు నడపడం కష్టంగా ఉందని, మల్టీప్లెక్స్ థియేటర్లకు ఇచ్చే విధంగా ఇక్కడ కూడా పర్సంటేజీ చెల్లించాలని తాము కోరామని వివరించారు. థియేటర్ల విద్యుత్ ఛార్జీలు, జీతాలు చెల్లించడం కష్టంగా ఉందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో 180 థియేటర్లు ఉండేవని, ఇప్పుడు 70 థియేటర్లు మాత్రమే మిగిలాయని ఆయన తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ చేస్తామని చెప్పలేదని అన్నారు. అయితే ఇకపై విడుదలయ్యే సినిమాలకు పర్సెంటేజీ ఇస్తేనే ఆడతామని కోళ్లబాబు చెప్పారు. అద్దె తీసుకొని సినిమా ప్రదర్శనలు వేయడం ఆయా థియేటర్ల యజమానుల ఇష్టమని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమా హరహర వీరమల్లు విడుదల సమయంలో బంద్ చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని, థియేటర్ల మనుగడ కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం బంద్ చేయాలని ఏప్రిల్ 19న జరిగిన సమావేశంలో అనుకున్నామని ఆయన చెప్పారు. హీరోలు ఏడాదికి 2 సినిమాలు చేస్తేనే థియేటర్ల మనుగడ కొనసాగుతుందని, లేదంటే మరో ఏడాదిలో థియేటర్లు మూతపడడం ఖాయమని కోళ్లబాబు చెప్పారు. స్టార్ట్ చేద్దామండి. అందరికీ నమస్కారం. ఈ రోజున గత 5 రోజులుగా జరుగుతున్న, ఎందుకంటే ప్రతి మీటింగ్లో కూడా ఈస్ట్ గోదావరి స్టార్ట్ అయింది అంటున్నారు. మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మొదటగా దుర్గేష్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఒక 3 రోజుల క్రితం మంచి మెసేజ్ ఇచ్చారు మాకు. ఏదైనా ఉంటే సంప్రదించుకుందాం, ఏదైనా సమస్యలు ఉంటే కలిసి అన్నీ సాల్వ్ చేసుకుందాం అని చెప్పి ఒక మంచి వాతావరణంలో ఆయన మనకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆయనకి ప్రత్యేక అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. తర్వాత ఇష్యూ వచ్చినప్పటికీ ఈస్ట్ గోదావరి నుంచి మొదట స్టార్ట్ అయింది అని అంటున్నారు. ఈస్ట్ గోదావరిలో మేము 8/1 జనవరి 8వ తారీఖున ఒక కార్యవర్గం మీటింగ్ వేసుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా జిల్లా కమిటీ అన్నది యాక్టివేషన్ లేదు. అలాగే గెంటుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు థియేటర్లో మునిగిపోయే పరిస్థితిలో ఉంది. ఇక ముందు ఇంకో సంవత్సరం పోతే థియేటర్లో మనుగడ ఉండదు. సినిమా థియేటర్లో వేస్తే చూడే పరిస్థితి ఉండదని చెప్పి మేము 8/1వ తారీఖున ఒక జిల్లా మీటింగ్ వేసుకొని ఒక కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కార్యవర్గంలో నన్ను జిల్లా ప్రెసిడెంట్గా, అంటే ఇంతకుముందు నేను జిల్లా సెక్రటరీగా ఉన్నాను, జిల్లా ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది. అలా కాకినాడ నుంచి, మండపేట నుంచి, అమలాపురం నుంచి, ఇలా అన్ని ఊర్ల నుంచి కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అది అయిపోయాక 13/3 మార్చిలో ఒక మీటింగ్ వేసుకోవడం జరిగింది. కొత్త కార్యవర్గం చేసుకున్నప్పుడు థియేటర్లో ఇవాళ నడపడానికి మనుగడ లేదు, చాలా నష్టాల్లో పడిపోతున్నాం. థియేటర్లు కరెంట్ బిల్లు కట్టుకోవడానికి కానీ, జీతాలు ఇవ్వడానికి పరిస్థితి లేలో ఉంది. దీన్ని ఏదో రకంగా బతికించాలి అనే ఆలోచనతో ఇతర జిల్లాల్లో ఉన్న ప్రకారం పర్సంటేజ్ అడిగితే బాగుంటుంది మనకి అని అడగడం జరిగింది. ఇందులో ఒక క్లారిఫికేషన్ మీకు, ఇందులో 90 సినిమాలు పర్సంటేజ్ చేస్తున్నాం. ఒక 10 సినిమాలే, అంటే పెద్ద హీరోల సినిమాలు పర్సంటేజ్ చేయమని మేము అడుగుతున్నాం. ఈ పర్సంటేజ్ అన్నది ఐమాక్స్ థియేటర్లో పర్సంటేజ్ ఇస్తున్నారు 60-40 చొప్పున. మేము అది కాకుండా మాకు తగ్గించే పర్సంటేజ్ ఇవ్వండి, ఆ వచ్చిన ఒక సినిమాకైనా మాకు కొద్దిగా వెసులుబాటు పడద్దని చెప్పి ఒక ఆలోచనలు అడగడం జరిగింది. అది జరగకపోతే కనుక ఏప్రిల్ 1 నుంచి మేము లైసెన్సులు అవుతాయి కాబట్టి థియేటర్ని నడిపే పరిస్థితి ఉండదు. అందువల్ల డిస్ట్రిబ్యూటర్లు మేము చెప్పడం జరిగింది. తర్వాత ఏప్రిల్ అయిపోయిన సినిమాలు లేవు, పర్సంటేజ్ చేస్తున్నాం, అంతా అయిపోయింది. మళ్ళీ 13/3 ఒక థియేటర్లో మీటింగ్ వేయడం జరిగింది. 13 మీటింగ్ వేసుకొని ఇది ఇంకా కిందకి వెళ్ళిపోతుంది. థియేటర్ల పరిస్థితి అనదారిపోతుంది. ఏ రోజుకి ఏ సినిమా వస్తుందో తెలియట్లేదు. వచ్చిన సినిమా కూడా
2 రోజులు ఆడలేదు. ఏదైనా పెద్ద సినిమా వస్తే 6 థియేటర్లు పెట్టేస్తున్నారు. 5వ రోజుకి థియేటర్లు ఖాళీ అయిపోతున్నారు, ఆడియన్స్ రావట్లే. ఇంకా మనం మూసుకుంటే ఇంకా 5-6 నెలల్లో అసలు రాజమండ్రిలోనే కొన్ని థియేటర్లు మూసే పరిస్థితి వస్తుంది. ఇది ఇంకా ఇలా కాదని చెప్పేసి మళ్ళీ మేము మరోసారి 1-4ని మీటింగ్ వేసుకోవడం జరిగింది. మీటింగ్ వేసుకొని మనం పర్సంటేజ్ ఖచ్చితంగా చేయాలి. మనం ఎవరు పర్సంటేజ్ ఇస్తే ఆ సినిమా మనం వేసుకుందాం అని చెప్పి ఒక నిర్ణయాన్ని రావడం జరిగింది. ఆ నిర్ణయాన్ని రాజమండ్రి జిల్లా డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్కి తెలియజేయడం జరిగింది. వాళ్ళు మేము కలిపి 19వ తారీఖున సమన్వయ కమిటీ మీటింగ్ వేసాం. అందులో రకరకాలుగా ఎవరు తోచో చెప్తారు, తప్పలేదు. డిస్ట్రిబ్యూటర్ సంబంధించి చెప్తారు, మేము చెప్తాం, మేము చెప్తాం. ఆ రోజు కాంక్లూజన్కి వచ్చింది ఏంటంటే ఎవరు తుడి లేదు అని చెప్పడం జరిగింది. అది అక్కడితో అయిపోయిందండి. అయిపోయి ఎక్స్ప్రెషన్ టైం విజయవాడ ఆంధ్ర ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరిగింది, ఇలా మా ఈస్ట్ కూడా ఇలా అనుకుంటున్నాం, మేము ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి అనుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మాకు ఏం రిపోర్ట్ అడిగారంటే, అసలు మీకు ఎందుకు లాస్ వస్తుంది, మీ దగ్గర ఉన్న అకౌంట్ సంవత్సరం నుంచి మాకు ఇవ్వండి, ఎలా వర్కౌట్ అవుతుందో అని వాళ్ళు అడగడం జరిగింది. అలాగే ఉన్న దగ్గరలో ఉన్న అన్ని థియేటర్ల అకౌంట్లు కూడా పంపడం జరిగింది. ఇలాగ సంప్రదించాక హైదరాబాదు ఛాంబర్కి వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ వరకు అది జరిగింది. హైదరాబాద్ ఛాంబర్ అన్నది వాళ్ళు అక్కడ ఎవరెవరు పడ్డారు ఏంటన్నది ఎవరెవరంటే ఇస్తే ఆ సినిమా వేద్దాం చెప్పారు. బంద్ మాత్రం ఎవరు అనలేదు. ఈస్ట్ గోదావరి వచ్చిన మాత్రం బంద్ చేయాలని ఎవరు కూడా ఒక్క మాట కూడా అనలే. ఎవరు కూడా మేమేంటంటే పర్సెంటేజ్ ఎవరు ఇస్తే ఆ సినిమా మేము వేస్తాం, మాకు సహకరించండి, అంతవరకే జరిగింది. ఆ ప్రాసెస్ జరుగుతున్న లోపల హైదరాబాద్ మీటింగ్ జరగడం, హైదరాబాద్ మీటింగ్లో మొన్న దిల్రాజు గారు చెప్పినట్టు బయటకు వచ్చి బంధు అని జరగడం జరిగింది. అది అన్నది మాకు ఎవరికి సంబంధం లేదు. ఒకటి. నెక్స్ట్ ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమా గురించి అన్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే మాకు వెర్రి ఆనందం మాకు. ఎందుకంటే ఆయన సినిమా వస్తే ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము. సినిమా వస్తే వెయ్యాలని చెప్పి ఒక ఆలోచన మాకు. ఆయన ఒక స్ఫూర్తి, సినిమా ఇండస్ట్రీకి ఒక స్ఫూర్తి ఆయన. అలాంటి వ్యక్తి సినిమాలు మేము వెయ్యాలని ఆనందం మాకు. పర్సెంటేజ్ కాదు, అద్దె ఇవ్వనే వేస్తాం ఆయన సినిమాలు అలాంటి. అంటే ఆ ఇండస్ట్రీలో అలాంటి వ్యక్తులు ఉండడం మనకి ఇవాళ చాలా ఆనందకరమైన విషయం. అది ఏం జరిగిందంటే మార్చిలో సినిమా డేట్ అన్నారు. అది కొన్ని ప్రాబ్లం పరిస్థితుల వలన పోస్ట్పోన్ అయ్యింది. ఇది ప్రాసెస్ జరుగుతుంది, అలా జరుగుతుంది. దాన్ని ఒక వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారి సినిమా డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. మేము అందరూ చాలా ఆనందపడ్డాం. అమ్మయ్య మన సినిమా వచ్చింది, సినిమా ఆడేద్దాం, ఎగ్జిబిట్లు అందరూ హ్యాపీగా చేసుకోవచ్చు, మనం ఇబ్బంది లేదు మనకి, పవన్ కళ్యాణ్ అనుకున్నాం. ఈ లోపల దాన్ని ఎలాగా వక్రీయించారో ఏం చేశారో తెలీదు. దాన్ని పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి బంద్ చేస్తున్నారు, అసలు బంద్ అన్న మాట ఎక్కడా రాలేదు. మళ్ళీ చెప్తున్నాను, పెద్ద ఆయన సినిమా చేయాలంటే ఇవాళ ఇండస్ట్రీలో ఆయన మాకు రాష్ట్ర ప్రభుత్వంలో వయసు ముఖ్యమంత్రి ఉన్నాయంటే మాకు చాలా ఆనందం, గర్వం, మా సపోర్ట్ ఆయన ఎప్పుడు కూడా చెప్తారు. ఆయన ఇవాళ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హైదరాబాద్లో సెట్ వేశారు రత్నం గారు, 50 లక్షలు అయింది దానికి.